యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను నిష్కలంక వేదం నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు అందరూ పడదాం ప్రియ యేసు రాజుని చూచిన చాలు మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు పడదాం ప్రియ యేసు రాజుని చూచిన చాలు మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు పడదాం దోతలు వీణలు మీటినప్పుడు దూతలు వీణాలను మీటోనప్పుడు గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు అందరూ పడతాం దూతలు వీణాలను మీటోనప్పుడు గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా ప్రియ యేసుతోనే నేను ఉల్లాసితును ప్రియ యేసుతోనే నేను ఉల్లాసితును ప్రియ యేసు రాజుని చూచిన చాలు పాడదాం మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అందరూ పాడదాం ప్రియ యేసు రాజుని చూచిన చాలు మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు కొండల ముకుటమైన తలను చూసి ముండ్ల మొకటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ ముండ్ల మొకటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రియ యేసు రాజుని చూచిన చేతులు పైకి చప్పట్లు పెడదాం మహిమలో నేను ఆయనతో ఉంటే అందరూ పడదాం ప్రియ యేసు రాజుని చూచిన చాలు మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు చేతులు దించి మామూలు కొట్ట చప్పట్లు కొడదాం హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు ఆమేన్ హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
వర్ణింప నానాలుక చాలదయ్యా, వర్ణింప చాలదయ్యా. ప్రియేసు రాజుని చూసిన చాలు, మహిమలో నీరాయనతో ఉంటే చాలు. అందరూ పాడదాం. ప్రియేసు రాజుని చూసిన చాలు, మహిమలో నీరాయనతో ఉంటే చాలు. ఆహా బోరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా బోరా ఎప్పుడు, ఆహా నా ఆశ తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, ఆశతో వేచి ఉంటే నా హృదయం. ఆమేన్. ఆశతో వేచి, చేతులు పైకి చెప్పండి. ఆమేన్. ఆహా బోరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరు. గట్టిగా చెప్పండి. ఆమేన్. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి. ఆమేన్. యేసు రాజునే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. యేసు రాజునే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. అందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును మహిమతో. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆ బూరా ఎప్పుడు ధ్వనించునో, భూ అని ఆయన బోరుతో వస్తాడు. ఆ బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని రాకడ ఆసన్నం అయిపోయింది. అందుకనే ఈ పరిచర్య అంతగా విస్తరించబడుతూ ఉంది. నా ఆశ ఏంటంటే యేసు నామాన్ని అనేక మంది ఒప్పుకుంటే పరలోకంలో నా భాగ్యము అధికమవుతుంది. నేను ఏ రోజు దేవుని దగ్గరికి వెళ్తానో ఆ సమయము నా ఆస్తి, ఆత్మల రక్షణ ఆస్తిని సమకూర్చుకోవటానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. ఇక్కడ కన్ను మూసిన మరుక్షణమే అక్కడ ఆయన చేతులకు వెళ్ళినప్పుడు మనం ఎంత సేవ చేసామో, ఎంతమందిని ప్రభువులోకి నడిపించామో ఆ ఆస్తి మన కొరకు నిలబడుతుంది అనమాట. ఆమేన్. హల్లెలూయా. ఆ బోరధ్వని ఎప్పుడు వస్తుందో, తండ్రి నా కన్నీటిని ఎప్పుడు తుడుస్తాడో, నేను అనేక మంది యేసుని అంగీకరించాలని, యేసు రాజ్యము గురించి అర్థం చేసుకోవాలి, యేసు నామము తెలియబడాలని రాత్రి పగలు తిరుగుతూనే సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. నేను అనుకుంటాను కనీసం నా పేరు మీద 10 లక్షల ఆత్మలు దేవుని రాజ్యంలో ఉంటే నాకు ఒక దర్శనం నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఇప్పటికే కొన్ని లక్షల ఆత్మలు దేవుని వైపు నడిపించబడ్డాయి. చాలా దగ్గరికి వచ్చేసింది సంఖ్య. ఇంకా ఒకవేళ ఈ 10 లక్షలు అయిపోయి కూడా ఇంకా ఆయుష్ ఇస్తే మరొక 10 లక్షల కోసం తిరుగుతాను. లేదు నువ్వు వచ్చేసే అంటే ఇంక వెళ్ళిపోతాను ఆయన దగ్గర. ఆమేన్. హల్లెలూయా. ఈ అనేక ఆత్మలు ఎలా రక్షించబడతాయి అంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ద్వారా అనేక మంది యేసుని తెలుసుకుంటారు. అప్పుడు వారికి మార్పు వస్తుంది, మారు మనసు వస్తుంది, వారు రక్షణ పొందుతారు,
దేవుని రాజ్యములో చేర్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన మాట మీకు తెలియపరచడానికి మీ ముందు నేను నిలిచి ఉన్నాను. దేవుడు ఈ దినాన్ని మీ పట్ల కార్యము జరిగిస్తున్నానని చెప్పారు కదా. ఇలా చేస్తానో అలా చేస్తానో, మీరు ఆశీర్వదించబడతారు, మీకు ఆయుష్ ఉంది, నువ్వు స్థిరపడతావు అనే మాటలు మనం వింటున్నాం. అయితే ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటున్నాం కదా. ఈరోజు దేవుడు మనకిచ్చే వర్తమానం ఏంటంటే, నీకు ఒక సూచన దేవుడు ఈ నెలలో చూపించబోతా ఉన్నాడు. ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది నీ బ్రతుకు, నీ పిల్లలు అనేది ఏడుస్తున్నావు కదా. అసలు ఏం జరుగుతుందో దేవుడు ఒక సూచన చూపించబోతున్నాడు. ఈ సూచన సంబంధించిన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి రాజుల 2వ గ్రంథాన్ని మనం తెరిస్తే అక్కడ 20వ అధ్యాయంలో హిజ్కియా మనకు కనబడుతూ ఉంటారు. హిజ్కియా అనేటువంటి పెద్ద మనిషి మంచి పాలన చేస్తూ ఉన్నాడు. హిజ్కియాకి మరి బహుశా షుగర్ పుండు అనుకుంటాను, ఒక వ్యాధికి వచ్చింది. ఆ వ్యాధి వచ్చి ఆ మనుషుడు క్షీణ దశకి వెళ్ళిపోయినప్పుడు దైవజనుడు యెషయా ప్రవక్తని దేవుడు పంపించి నీ సమయం అయిపోయింది, నీకు మరణం సమీపించబోతుంది, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పు అని దేవుడు దైవజనుడిని పంపిస్తాడు. చూడండి, రాజుల 2వ గ్రంథము 2 Kings chapter 20లో మనం చూస్తున్నప్పుడు బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? తెరవండి, పైకి చూపించండి. అందరి దగ్గర ఉన్నాయి. ఓకే, తెరవండి, ఓపెన్ చేయండి. 2వ రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథంలో 20వ అధ్యాయము 1 నుండి మనం చదువుతాం. మైక్ తీసుకోండి బాబు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, చదవండి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. చూడండి, దైవజనుడు చెప్పాడు. ఏమన్నాడంటే, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడు. నీ సమయం అయిపోయింది, నువ్వు మరణిస్తావు. మరి ఏదైనా నీ పిల్లలకి ఇచ్చిపుచ్చుకోవటాలు ఏమన్నా, ఎవరెవరికి ఎంత ఆస్తి రాస్తావో, ఏమి ఇవ్వాలనుకుంటున్నావో ముందే ఇల్లు చక్కబెట్టేసుకో అన్నాడు. అంటే వెంటనే బాధ అయింది. ఎవరికి? హిజ్కియాకి. దైవజనుడు వచ్చేలా మాట్లాడుతున్నాడు ఏంటి? నేను చనిపోతానా? దేవుడు చెప్పాడు సమయం అయిపోయింది అన్నాడు. మరి అంటే వెంటనే హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. బాబు, మరి నాకు కొంచెం ఇంకా బ్రతకాలని ఆశ ఉంది, మరి నువ్వు నాకు ఆయుష్ పెంచాలని అడుగుతున్నాను, నాకు కొంచెం పనులున్నాయి, నేను నీ కొరకు ఏమేమి చేసానో అవన్నీ నేను చెప్తున్నానని చెప్పి దేవుని కొరకు తను చేసిన ధర్మకార్యాలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, తన యొక్క ప్రవర్తన, దేవుని భయము కలిగి తను ఎలాగ బ్రతికాడో అన్నీ దేవుని ఎదుట మరలా చెప్పుకుంటూ ఉన్నాడు. మరలా దేవుని ఆత్మ దైవజనుడితో మాట్లాడుతూ దైవజనుడికి చెప్తున్న మాట ఏంటంటే, చూడండి 4వ వచనంలో, యెషయా నడిమి సాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
మరి ముందుగా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. వర్తమానంలోకి నేను వెళ్ళే ముందు దేవుడు నాకు బయలుపరిచిన మాట, ఆ విలువ, ఆ మర్మాన్ని మీకు బోధించబోతున్నాను. మరి ఇతను ఏడ్చాడు. దేవుడు ఈయన ఏడ్చిన కన్నీళ్లను దేవుడు చూచి మళ్ళీ దైవజనుడు చెప్పాడు, ఇదిగో యెషయా ఏడుస్తున్నాడు, సర్లే 15 సంవత్సరాల ఆయుష్ పెంచానని చెప్పు. ఎన్ని సంవత్సరాలు? 15 years. 15 సంవత్సరాలు మళ్ళీ ఆరోగ్యంగా ఉంటాడు, బ్రతుకుతాడని చెప్పు. తర్వాత తన పాలన దీవెనగా ఉంటుందని చెప్పు. తనల్ని తరుముతున్నటువంటి శత్రువు చేతిలో తనను పడకుండా కాపాడుతున్నానని చెప్పు అన్నాడు. ఈ పాస్టర్ గారు మంచిగా బయలుదేరి వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి, హిజ్కియా నువ్వేం భయపడకు, నీకు దేవుడు దేవుడు నీకు చెప్పమన్న మాట ఏంటంటే 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఉందన్నాడు. అవునా అన్నాడు. 15 సంవత్సరాలు ఉంది నీకు. 15 ఏ 2-3 వస్తే బాగుండేమో అనుకున్నాడేమో బహుశా. 15 సంవత్సరాలు అనేటప్పటికి తర్వాత ఏమన్నాడంటే, తన నమ్మలేని గొప్ప కార్యం ఏంటంటే, నీవు అష్షూరు రాజు చేతిలో పడకుండా నీవు పట్టణమును బాగా కాపాడుకుంటావు, నీవు పాలన బాగా చేస్తావు, నీ పాలన ముందుకెళ్తుంది, అన్ని ఆశీర్వాదకరంగా ఉంటాయని దైవజనుడు చెబితే, అప్పుడు హిజ్కియా చాలా తెలివైనవాడు, హిజ్కియా చాలా జ్ఞాని. హిజ్కియా తల్లి కూడా చాలా జ్ఞానమైనటువంటి తల్లి. హిజ్కియా ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, టపటప బోళ్ళు చెప్పేశారు. పాస్టర్ గారు ఏంటి చెప్పాడు? 15 సంవత్సరాల ఆయుష్, అష్షూరు రాజు చేతిలో పడవు, ఏ కీడు రాదు, నీ పాలన ఉంటుంది, దేవుడి కాపుదల ఉందంటే, అప్పుడు అంటాడనమాట హిజ్కియా, పాస్టర్ గారు మీరు చెప్పినవన్నీ మంచిగానే ఉన్నాయి, ఇదంతా కూడా. తర్వాత ఇంకోటి ఏమనంటే, నీవు మందిరమునకు ఎక్కిపోదు అన్నాడు. అతను నడవలేని స్థితి, ఆయనకి బలమైనటువంటి పుండు ఉంది. ఏముంది అక్కడ? బలమైన పుండు ఉంది. అది రోజు రోజు అతన్ని క్షీణింప చేస్తూ ఉంది. నా పరిస్థితి ఎలాగుంది? నేను ఇజ్రాయెల్ దేశము ముమ్మారు వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళాను? ముమ్మారు వెళ్ళాను. నేను బాగా చూశాను, అంత ఆరోగ్యంగా ఉన్న మనమే కింద నుండి పైకి వెళ్ళటానికి చాలా కష్టం అవుతుంది. నేను ఆ 12 గుమ్మాలో ఆ ప్రాకారాన్ని దర్శించినప్పుడు ఒక్కొక్క గుమ్మం దగ్గర నేను బాగా బైబిల్ స్టడీ చేశాను, అధ్యయనం చేస్తూ. నాతో వచ్చిన టీంకి నేను ఒక సమయంలో, ఆ 2వ సమయంలో నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు, అప్పుడు నేనే వారందరికీ గైడ్గా ఉండి వాక్యం బోధించాను. 10 రోజులు నాన్ స్టాప్గా చరిత్రను ప్రజలకి బోధించాను. అప్పుడు నేను గమనించుకుంటూ ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ ప్రాకారము చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి, లోపల ఎత్తైన స్థలములో దేవుని మందిరం ఉన్నటువంటి స్థితి, అక్కడ ఉన్నటువంటి ఆలయము, ఆ ప్రదేశం అంతా గమనిస్తూ ఉంటే ఆశ్చర్యం కలగజేసింది. అయితే హిజ్కియాకి దైవజనుడి ద్వారా దేవుడు పలికించిన మాట ఏంటంటే, నీవు మందిరమునకు ఎక్కిపోతావు, నీవు బాగుంటావు అంటే, ఇదన్నీ నమ్మశక్యంగా లేవు, ఇంత ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? అవునా? అయితే దైవజనుడా, ఇదంతా నాకు ఎలాగ జరుగుతుందో సూచన కావాలి. హిజ్కియా ఏమడిగాడు? మన మెసేజ్లోకి వెళ్తున్నాం, వాక్యంలోకి వెళ్తున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, 7వ వచనం, 8వ వచనం దగ్గర చదువుదాం. 20వ అధ్యాయం 8వ వచనం అండర్లైన్ చేసుకోండి. వాక్యము లోతుగా మనం వెళ్ళబోతూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా నన్ను స్వస్థపరిచిననుటకు, చూడండి, యెహోవా నన్ను స్వస్థపరిచిననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లా నేను సూచన అడుగుతున్నాడు. ప్రియులరా, ఈరోజు మీ అందరికీ కూడా ఒక సూచన కావాలని దేవుని దగ్గర అడుగుతున్నారేమో అనుకుంటున్నాను. ప్రభువా, నా బిడ్డ బ్రతుకు ఎలాగుంటుందో చూపించు బాబు, నా భర్త జీవితం ఎలాగుంటుందో చూపించు బాబు, నాకు ఎలాంటి మొగుడు వస్తాడో చూపించు బాబు, బాబు మాకు ఎలాంటి ఇల్లు కట్టుకుంటామో చూపించు. అసలు మా జీవితంలో ఇల్లు కట్టుకుంటామా? నా రోగం తగ్గుతుందా? నాకు పెళ్ళి అవుతుందా? నాకు పిల్లలు పుడతారా? అసలు ఎలాంటి పిల్లలు పుడతారు? ఆ పిల్లల ముఖాలు ఎలాగుంటాయి? ఇవన్నీ అడుగుతున్నావా? పరిస్థితులు అన్నీ కూడా చీకటి వచ్చేసినాయి.
అంతమైపోయేలాగా ఉంది. వాగ్దానాలు ఏమో ఆశీర్వాదకరంగా చెప్తున్నాడు దైవజనుడు. ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఇవన్నీ నేను చూస్తానా అనే ఒక అనుమానం నీలో ఉంది కదా. దేవుడు ఈరోజే నీకు ఒక సూచన బయలుపరచబోతా ఉన్నాడు. నీ మనసు ఎరిగిన దేవుడి దినాన్ని నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఒక సూచన. ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది, ఇది ఎలా జరుగుతుంది. నేను ఒక రోజున దేవుడిని అడిగాను, ఏంటి నువ్వేమో నన్ను ఇలా చెప్తున్నావు, అలా చెప్తున్నావు, నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చేవనేమో నాన్న తెగ చెప్తున్నాడు, మన పరిస్థితి అంతా కూడా అంత తారుమారుగా ఉంది, ఏంటిది. ఆయన అన్నాడు, 52 దేశాలు వెళ్తావు అన్నాడు. ఆయన 52 దేశాల నుండి వస్తారన్నాడు. వేల మంది ప్రజలు వస్తారు చూడన్నాడు. చూడన్నప్పుడు ఒక స్థలం కనపడింది. ఆ స్థలముకు యువతల నుంచి అవతలకు రోడ్డు ఉంది, పెద్ద మందిరం ఉంది, వేల మంది ప్రజలు వస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇదిగో నువ్వు చేయబోయే సేవ అని చెప్పాడు ఆయన. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను ఒక 30-40 మందితో సేవ చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు. అప్పుడు ఆ దర్శనాన్ని నమ్మిన తర్వాత ఇంకా శ్రమలు ఎక్కువైపోయినాయి, ఇంకా శోధనలు ఎక్కువైపోయినాయి. జీవితం అంతా కూడా బ్రతుకు బస్ స్టాండ్ అయినట్టు అయిపోయింది. కానీ ఆయన ఒక సూచన చెప్పాడు. నేను ఆయన ప్రతి సమయంలో నువ్వు ఇలా దర్శనం ఇచ్చావు కదా బాబు, మీరు మాట ఇచ్చారు కదా. ఒక సమయంలో వచ్చిన శోధనలకి, బాధలకి ఇంకా బ్రతకకూడదు అనిపించింది. మనసు చెడిపోయింది. మనసు చెడిపోయి ఇంక ఈ జీవితంలో మనకి ఇంకా నెమ్మది లేదు, నేను చనిపోవాలని డిసైడ్ అయిపోయాను. ఏడుస్తూ ఉంటే నాకు ఒక పల్సర్ బైక్ ఉంటుంది. నేను వెళ్తూ ఉన్నప్పుడు ఇంట్లో ఏడిస్తే కుటుంబ సభ్యులకి బాధ కలగజేసినట్టు అవుతానని చెప్పి బండి వేసుకుని కొత్తపేట నుంచి అమలాపురం ప్రయాణం చేస్తూ నల్ల కళ్ళజోడు పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఏడిస్తే ఎవరికి కనపడకూడదంటే. ఏడుస్తుంటే కళ్ళప్పుడు నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉండే. నాకు మా బ్రదర్ అంటే చాలా ఇష్టం. నాకు ఒక అన్నగారు ఉన్నాడు. నేను అనాథవరం వెళ్ళాను, ఆయన సేవకు వచ్చాడు అక్కడికి. నేను అన్నాను, నువ్వు బండి ఎక్కి అన్నాను. ఏ అన్నాడు, నువ్వు బండి ఎక్కి అన్నాను. ఆయన బండి ఎక్కి కూర్చున్నాడు. ఇంకొకటి నన్ను ఫోటో తీయరా అన్నాను, ఫోటో తీశాడు. నాకేంటంటే చివరిగా ఈ ఫోటో వీడికి ఇచ్చి వెళ్ళిపోదామని. నేను మరణం అయిపోవాలనుకున్నాను. నేను ఆ ఫోటో తీసుకున్న తర్వాత మంచిగా పౌడర్ వేసేసుకున్నాను, మంచి తలదు వేసుకున్నాను, ఆ బ్లూ షర్ట్ వేసుకున్నాను, బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాను, టకప్ చేశాను, బూట్ వేసాను. కానీ నా గుండె పిండేస్తూ ఉంది. నాకు మరణము నన్ను తరుముతూ ఉంది. ఆ సమయంలో నా కష్టము, నా బాధ నన్ను కృంగదీస్తూ ఉంది. వాగ్దానాలేమో ఆకాశం అంత ఎత్తున్నాయి, బ్రతుకులో ఎక్కడా దారి లేదు, విడుదల లేదు. ఆ ఫోటో తీసుకుని ఇంకొక 1 అవర్లో నేను మరణం అయ్యే సమయం ఆసనం అవుతుంది. నా ప్రాణము నేను తీసుకునే సమయం ఆసనం అవుతున్నప్పుడు మార్గ మధ్యలో నా ముందుకు వచ్చి ఒక దూత నాతో మాట్లాడింది, స్పష్టంగా మాట్లాడింది. ఆ మాటలు నన్ను పట్టుకున్నాయి. లేదు, నువ్వు ప్రపంచం అంతా తిరిగి సేవ చేయబోతున్నావు, నువ్వు వాగ్దానం ద్వారా పుట్టావు. నేను ఎందుకు ఇలాగ స్ట్రాంగ్ అయిపోయానంటే, నేను ప్రత్యక్షంగా ఆయన స్వరాన్ని విన్నాను, ప్రత్యక్షంగా దేవుని దూతను చూచాను. నేను ఆ పరిశుద్ధ స్పర్శని నేను అనుభవించాను. పరిస్థితులు సమయం వచ్చినప్పుడు ఆ సూచనలన్నీ దేవుడు దీవెనగా మార్చి మీ విశాఖపట్నం ఇంత ఆశీర్వాదంగా రావటానికి కృప చూపించాడు. మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. మీకు ఆ ఫోటో చూపిస్తాను. మా బ్రదర్ కూడా చెప్పాను, ఉందా ఉంటే చూసుకోరు, అందులో పెట్టిన తర్వాత. ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని సమయాల్లో దేవుని వాగ్దానాలు నమ్మలేము, కొన్ని సమయాల్లో దర్శనాన్ని నమ్మలేము, కొన్ని సమయాల్లో ఉన్నతమైన ఆలోచన మన బిడ్డల పట్ల మనం కలిగి ఉండలేము. అందుకనే యెషయాని హిజ్కియా అడుగుతున్నాడు, నువ్వు చెప్పింది బాగానే ఉంది, మందిరానికి ఎక్కిపోతానని చెప్తున్నావు, నేను 15 సంవత్సరాలు ఇంకా బ్రతుకుతానని చెప్తున్నావు, నా పుండు తగ్గిపోతుందని చెప్తున్నావు, అయితే దీనికి సూచన ఏంటి? అప్పుడు దైవజనుడు అన్నాడు, ఓకే ఇలా రా అని చెప్పి. చూడండి ఇక్కడ సూచన ఏమన్నాడంటే, అక్కడ ఆహాజు గడియారం ఉంది చూడండి. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు. చూడండి 9వ వచనం, తాను సెలవిచ్చిన మాట
యెహోవా దేవుడు నెరవేర్చునటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ. చూడండి, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు, అది 10 మెట్లు వెనుకకు నడిచినడలా అవునా అన్నాడు. అక్కడ ఆహాజు గడియారం అనే గడియారం ఉంటుంది. ఇప్పుడు గడియారము మనం చాలా రకాల గడియారాలు చూస్తున్నాం. అసల్లో గడియారము సూర్యోదయం మీద ఆధారపడుతూ ఉంటుంది. ఆ పొద్దు మీద ఆధారపడి దానిని బట్టి గడియారం తిరుగుతూ సమయాన్ని లెక్క చూస్తూ ఉండేవారు. ఓకే, ఆహాజు గడియారం ఉంది కదా, ఆ గడియారంలో ముళ్ళు తిరుగుతుంది కదా, 10 మెట్లు చూడండి, 10 మెట్లు వెనక్కి తిరిగితే నీకు సూచన ఓకేనా? ఇప్పుడు 10 మెట్లు తిరుగుతుంది, ఇప్పుడు 10 గంటల 10 నిమిషాలు అయింది అనుకోండి. ఎన్ని నిమిషాలు? 10 గంటల 10 నిమిషాలు. తర్వాత 10 గంటల 20 నిమిషాలకు వెళ్తుంది. ఓకే, 10 గంటల 10 నిమిషాలు దాటి ముందుకెళ్ళటం కంటే మళ్ళీ 10 నిమిషాలు గడియారం మీద నీడ వెనక్కి వెళ్తే నీకు ఓకేనా అన్నాడు. ఓకే, మీకు అర్థమైందా మీ అందరికీ? సూచన, గడియారం తిరుగుతున్న గడియారం 10 మెట్లు వెనక్కి నీడ చూపిస్తే ఓకేనా అంటే అప్పుడు ఇజికి అన్నాడు, ఇది 10 మెట్లు ముందుకు నడవటం ఈజీయే కానీ మళ్ళీ 10 మెట్లు వెనక్కి నీడ రావటం అనేది కష్టం కదా. ఓకే, ఇది గనక జరిగితే నీవు చెప్పిన వాగ్దానం నిజమని నేను నమ్ముతాను. ఆమేన్, హల్లెలూయా. కంగారు పడిపోకండి, మళ్ళీ చెప్పనా? ఎంతమందికి అర్థమైంది? చేయి పైకి ఎత్తండి. ఏం అర్థమైంది చెప్పండి. ఏదో బెట్లు అన్నారండి, డాబా అన్నారండి, తౌడు కొట్టు అన్నారని అనుకుంటున్నారా? హలో, గడియారంలో ముళ్ళు తిరుగుతుంది. అది 10 మెట్లు ముందు తిరిగేది వెనక్కి తిరగటం మొదలైందంటే అది దేవుడు చేసిన సూచనని నమ్మితే నేను చెప్పినవన్నీ నీకు జరుగుతాయని నమ్ముతావా అంటే ఇజికియా అన్నాడు, ఇది అసాధ్యం. ఏది వెళ్ళిపోతున్న పొద్దు మళ్ళీ వెనక్కి రావటం అంటే పొద్దు తిరిగి వస్తుందా? రాదు కదా. 10 మెట్లు వెనక్కి తిరిగిందంటే నువ్వు చెప్పింది నాకు జరుగుతుంది. దైవజనుడు మంచి సూచన చెప్పాడు. ఓకేనా? అప్పుడు ఆహాజు గడియారం అంటే పెద్ద పేరు అనమాట రాజ్యంలో. అప్పుడు ఆశ్చర్యంగా ఇజికియా చెబితే ఈ యొక్క యెషయా పాస్టర్ గారు ఏం చేశాడో చూడండి. 10వ వచనం, బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. 10వ వచనం, ఇజికియా అని ఇట్లా నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము. ఇజికియా అంటున్నాడు 10 మెట్లు ముందుకు నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ కోసం పొద్దును కూడా మార్చగలడు ఆయన. నీ కోసం చరిత్రని వెనక్కి మార్చగలడు, ముందుకు మార్చగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే. నమ్మండి, వాగ్దానాన్ని నమ్మండి, వాగ్దానాన్ని నమ్మండి, దేవుని మాటను నమ్మండి. 100% నీ పట్ల దేవుడు కార్యము జరిగిస్తాడు. ఆయుషిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మంచి పాలనగా చేసేలా చేస్తాడు. నీ కుటుంబాన్ని రాజపాలనగా చూస్తావు. నీ కుటుంబంలో అన్ని సమృద్ధిస్తాడు. నీ కుటుంబీకులను చూస్తావు, నీ స్నేహితులను చూస్తావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని పాడదాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పాడదాం. గడియారం వెనక్కి తిరిగింది, సూచన. పాడదాం. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. సూచన నీకు కలుగుతుంది. స్తుతి మహిమ నువ్వు నమ్మునట్లుగా దేవుడు నీ కంటికి చూపించబోతున్నాడు. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము. అందరూ పాడదాం. ఆమేన్. కొండ నుండి అద్భుతములు చేయే దేవుడు. ఆ యెహోవాను స్తుతించెదము. చేతులు పైకెత్తి కొడదాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ ఆయన సూచన ఇస్తున్నాడు. జరుగుతుంది, జరిగిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆయుషిస్తాడు, త్వరగా చేసి నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. Glory. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. గొప్ప దేవుడు యేసు. హల్లెలూయా స్తుతి ఆయన ఈ పక్షముగా ఉన్నాడు. దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. 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 అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను సముద్రాన్ని దాటించగల దేవుడు. సముద్రాన్ని అడ్డు వచ్చిన సముద్రాన్ని నిన్ను దాటిస్తాడు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చప్పటి చేతులు పైకి కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గొప్పవాడు. యేసు గొప్పవాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ పరిశుద్ధాత్మ దేవా ఈ బిడ్డను నిత్యము ఆశీర్వదించు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అందరూ రెండు చేతులు పైకెత్తి. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆమేన్. స్ట్రైట్ గా రెండు చేతులు పైకెత్తి. అల సైన్యములకు అధిపతి అయినా పడడే. అల సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్తుతించెదము. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. ఒక అగ్ని నాలుకను మనల్ని ఆవరించడం నేను చూస్తున్నాను. ఒక జ్వాల మనందరిని ఆవరించింది. సముద్రాన్ని దేవుడిని దాటిస్తున్నాడు. ఆయన నీ ఇంటికి సైన్యాధిపతిగా ఉన్నాడు. నిన్నెవడు సిగ్గుపరుస్తాడు? నిన్నెవరు అడ్డుకుంటాడు? ఆయన నీ పక్షముగా ఉన్నాడు. చనిపోతానేమో అని అనుకుంటున్నావేమో. 15 సంవత్సరాల ఆయుష్, మళ్ళీ తిరిగి పాలన, మళ్ళా తిరిగి బలపడతావు, బలపరచబడతావు. పోయినవన్నీ మళ్ళీ నీకు వస్తాయి. సూచన దేవుడు ఈరోజు నీ కొరకు ఒక వింత కార్యము చేయబోతున్నాడు. మీరు నమ్మునట్లుగా దేవుడు చేయబోతున్నాడు. హిజ్కియా రాజు అడిగాడు, ఏంటి సంగతి అంటే, నువ్వు చెబుతున్నవన్నీ బాగానే ఉన్నాయి. ఏమని చెప్పాడు ఆయన? పెద్ద పెద్ద విషయాలు చెప్పేశాడు. ఎలాంటి చెప్పాడంటే 5వ వచనంలో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము,
నీ పితరుడైన దావీదునకు దేవుడికి యెహోవా సెలవిచ్చిన ఏదనగా నీవు కన్నీళ్ళు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యం నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా కాపాడుతాను. పెద్ద పెద్ద వాగ్దానాలు, పెద్ద పెద్ద మాటలు ఇవి. మిమ్మల్ని శత్రువు చేతిలో పడకుండా, అప్పులలో పడకుండా, నాశనము కాకుండా కాపాడుతానంటున్నాడు. ఇది ఎలా జరుగుతుంది? నాకు సూచన కావాలి. ఆ సూచన అంటే అప్పుడు దైవజనుడు అన్నాడు, ఎవరు? యెషయా దైవజనుడు అన్నాడు, సరే మన ఆహాజు గడియారం ఉంది కదా, ఓకే గడియారం ఉంది, అక్కడ పెద్ద క్లాక్ టవర్ ఉందన్నమాట. అప్పుడు ఆ గడియారం మీద ఆధారపడి ప్రజలందరూ వెళ్తూ ఉండేవారు. ఈరోజు టైం ఎంత అయింది, ఉదయం ఎంత అయింది, మధ్యాహ్నం ఎంత అయిందని ఆ గడియారం ముళ్ళు తిరుగుతూ ఉండేది. ఎదరికి తిరిగే గడియారం వెనక్కి గనక 10 మెట్లు తిరిగితే నువ్వు నమ్ముతావా అని అడిగాడు దైవజనుడు. రాజు హిజ్కియా అంటాడు, ఓకే ఎదరికి తిరగటం అంటే అది ఈజీగా వెళ్ళిపోద్ది, కానీ వెనక్కి తిరగటం అనేది జరగదు. ఒకవేళ అలాగ జరగటం కనుక నాకు కనపడింది అంటే నువ్వు చెప్పినవన్నీ దేవుడు చెప్పాడని నేను నమ్ముతాను అన్నాడు. వెంటనే దైవజనుడు యెషయా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చదవండి 11వ వచనం. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు, అందరూ అండర్లైన్ చేసుకోండి, ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన, చూడండి 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోవును, 10 మెట్లు వెనకకు తిరిగిపోయినట్లు చేశాను. వెనకకు తిరిగిపోవునట్లుగా దేవుడు చేసి ఇతను ప్రార్థిస్తున్నాడు, అక్కడ ముళ్ళు వెనక్కి తిరిగి. హిజ్కియా చూస్తున్నాడు, ఇదేంటి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ పొద్దు వెనక్కి వెళ్ళిపోయింది. నేను 17 సంవత్సరాలు బ్రతుకుతాను, దేవుడు నన్ను శత్రువు చేతిలో పడవేయడు. గొప్ప విశ్వాసం హిజ్కియాకి వచ్చింది. అదే ఆశీర్వాదం ఈరోజు నీకు రాబోతావు. నీకు సూచన కలుగుతుంది. అందుకే ఇక మీదట జరిగే అన్ని శుభమే జరుగుతాయి. ఆశ్చర్యకరంగా దారి దొరుకుతుంది. అడవిలో దారి దొరుకుతుంది, ఎడారిలో దారి దొరుకుతుంది, అరణ్యంలో దారి దొరుకుతుంది. అందరూ కూడా లేచి నిలబడి ఎక్కడున్నవారు అక్కడే దేవుడు ఒక సూచన నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప సూచన. ఏంటి బాబు ఆ సూచన అని అనుకుంటున్నాం. ఆల్రెడీ బయలుపరచబడింది, నడుస్తుంది, టైం అంతా చేంజ్ అవుతుంది. పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు, దుష్టుడి చేతిలో పడవు, బిడ్డ పాడవదు, కాపురం కూలిపోదు, మళ్ళీ కట్టబడుతుంది, మళ్ళీ నిలబడుతుంది వ్యాపారం. అసలు ఊహించిన వ్యాపారం చూస్తావు. నీ బిడ్డకి ఉద్యోగం వస్తుంది, సింహాసనం మీద పెడతాడైనా. ఇంకా సూచనలు కావాలా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. తన బిడ్డలకు సైన్యములకు అధిపతిగా ఉన్నవాడు, సముద్రములను దాటిచ్చినవాడు, ఆయన నదిని దాటిచ్చినవాడు. నిలబడి మీరు అందరూ 2 చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, నువ్వు నాకు కావాలయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను బాగు చేయవయ్య బాబు. ఎన్నో సమయాలు ఎలాగుంటుందని అడిగాను, మంచి జరుగుతుందని చెప్పావు. ఈరోజు నీవు దేనినైనా వెనక్కి తిప్పగలవు, దేనినైనా మార్చగలవు, నీకు సాధ్యమే. యేసయ్యని పాపాలు క్షమించమని అడగండి. తెలుసో తెలియక నేను పాపం చేసాను, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. అడుగుతున్నావు కదా, నా దర్శనం ఏంటి, నా బ్రతుకేంటి అని అడుగుతున్నావు. నేను విజయం సాధిస్తానా, సిగ్గుపరచబడిపోతానా? నో, నీవు సిగ్గుపరచబడవు, నీవు సిగ్గుపరచబడవు, విజయము సాధిస్తావు. వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నువ్వు బలపడతావు, స్వస్థత పొంది బలపడతావు, స్వస్థత కలిగి సాక్షిగా ఉంటావు. ఓడిపోవు, నిన్ను ఓడిపోనివాడు ఆయన.
ఓడిపోనేవాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు బాబు. నాతో మాట్లాడావు. రోగానికి మందు దొరుకుతుంది కానీ ఆయుష్కి మందు లేదు ఇక్కడ. నీకు ఆయుష్ ఉంది, నువ్వు బ్రతుకుతావు, ఏడవకు, విజయవంతమైన సాక్షిగా నిలబడతావు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. మూత వేయబడిన నీ స్థితి మరలా ఓపెన్ అవుతుంది. మూసివేయబడిన ద్వారాలు తెరవబడతాయి. మరలా నీ కంపెనీ నిలబడుతుంది. మరలా నీవు తలగా నిలబడతావు. మరలా గొప్ప సైన్యముగా నిలబడతావు. మరలా పాలన చేస్తావు. శత్రువు చేతిలో పడకుండా కాపాడబడతావు. ఆయన నీ వైపు చూస్తా ఉన్నాడు. నీ ప్రయాణములో తోడై ఉన్నాడు. ఆయన దూతలను కావలి ఉంచాడు. కోల్పోయినవి, దొంగిలించబడినవన్నీ తిరిగి నీకు వస్తాయి. ఎవరు నిన్ను దొంగిలించారో, నీ ఆస్తిని దొంగిలించారో, నీ ధనాన్ని దొంగిలించారో, నీ సంతోషాన్ని దొంగిలించారో, తిరిగి మరలా నీకు వచ్చేస్తుంది. ప్రాప్తి కలుగుతుంది. దానికి సూచన ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను నిశ్చయముగా ఆశీర్వదించండి, నన్ను ఈరోజే దీవించండి, నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. అందరూ ప్రార్థన చేయండి. నా ఇంటికి నీవు కాపరిగా ఉండాలి, నా ఇంటికి నీవు రాజుగా ఉండాలి, నాకు నీవు రక్షకుడుగా ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. ఏడవకు, సిగ్గుపరచబడవు, ఒంటరివి కావు. నాకెవరున్నారని ఏడుస్తున్నావా? నాకేముందని ఏడుస్తున్నావా? ఎవరు వచ్చి ఆదుకుంటారని ఏడుస్తున్నావా? ఆకాశమందున్నవాడు, అలా సైన్యములకు అధిపతి అయిన వాడు ఉన్నాడు. నీకు బలమైన కార్యములు నీ పట్ల జరిగించబోతుంది. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. గ్లోరీ, హల్లెలూయా.